RC16 మూవీపై డైరెక్టర్ బుచ్చిబాబు సన ఇంట్రెస్టింగ్ అప్డేట్ని రివీల్ చేశాడు. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీకి సంబంధించి ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్లు వెల్లడించాడు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలుతో కలిసి దిగిన ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ఇద్దరు నా ఫేవరెట్ పీపుల్తో అంటూ ట్విట్టర్లో బుచ్చిబాబు సన పేర్కొన్నాడు. RC16 మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయని నిర్మాణ సంస్థ తెలియజేసింది. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ 4 పాటలు కంపోజింగ్ చేసినట్లు కూడా సమాచారం. RC16 మూవీతో లాంగ్ బ్యాక్ తర్వాత ఏఆర్ రెహమాన్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. RC16 మూవీలో రామ్ చరణ్కి జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. దేవరా తర్వాత తెలుగులో ఈ బాలీవుడ్ బ్యూటీ అంగీకరించిన సెకండ్ మూవీ కూడా ఇది. ఇందులో కన్నడ అగ్ర నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. శివరాజ్ కుమార్ బర్త్డే సందర్భంగా ఇటీవలే మేకర్స్ అఫీషియల్గా ఈ న్యూస్ని ప్రకటించారు. ఈ సినిమాలో అతడి రోల్ పవర్ఫుల్గా ఉండబోతున్నట్లుగా కూడా సమాచారం. మరోవైపు గత సినిమాలకి భిన్నంగా లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లో రామ్ చరణ్ కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. ఉప్పిన సినిమాకి మించి రామ్ చరణ్ సినిమా రా అండ్ రస్టిక్గా ఉంటుందని సినీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మార్చి నెలలో RC16 మూవీ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాడు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో డైరెక్టర్ శంకర్, మెగాస్టార్ చిరంజీవితో పాటు ఏఆర్ రెహమాన్ కూడా పాల్గొన్నాడు. త్వరలోనే RC16 మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం. దాదాపు 200 కోట్ల బడ్జెట్తో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకటేష్ సతీష్ కిలారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంటర్స్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిందని శంకర్ తెలియజేశాడు. గేమ్ చేంజర్లో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. వినయ్ విధేయరామ తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న సెకండ్ మూవీ ఇది. శ్రీకాంత్, నవీన్ చంద్ర, అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ముంబైలో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల పెళ్లి వేడుకలో పాల్గొని తర్వాత హైదరాబాద్కి రావడం జరిగింది. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని RC16 రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనే అవకాశాలున్నాయని సినీ పండితుల సమాచారం.